ఆయన ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువే. సర్దుకుపోయే రకం కానే కాదు. కాలిందంటే సొంత పార్టీ వాడా పక్క పార్టీ వాడా అన్నది చూడనే చూడరు. ఇదేం ఆయనకు కొత్త కాదు. పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళు కుదురుగానే ఉన్న అపోజిషన్లో ఉన్నప్పుడే వివాదాలు కొని తెచ్చుకుంటారు. ఎందుకలా? ఆయనకది సరదానా, అలవాటైపోయిందా? ఏ నాయకుడైనా ప్రత్యర్థి పార్టీని లక్ష్యంగా పెట్టుకుంటాడు. కానీ కోమటిరెడ్డి లెక్క వేరు. ఆయన స్వపక్షంలోనే విపక్షం టైప్. ఓటమి ఎరుగని ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రిగా పనిచేసిన ఆయన చుట్టూ ఎప్పుడూ వివాదాలే. పార్టీలోనే కొనసాగుతారా, రేపో మాపో కండువా మార్చేస్తారా అన్న డౌట్ వచ్చే రేంజ్ లో ఉంటుంది ఒక్కోసారి ఆయన గారి రియాక్షన్. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరున్నా కోమటిరెడ్డికి టార్గెటే. పొన్నాల తరువాత పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు కోమటిరెడ్డి. ఉత్తమ్ కంటే పొన్నాలే బెటర్ అన్నట్లు ఇదివరకు మాట్లాడారు. తాజాగా పీసీసీ ప్రెసిడెంట్ ని మరోసారి టార్గెట్ చేసుకున్నారు కోమటిరెడ్డి. పదవుల పందేరల్లో తేడాలొచ్చాయి అనుకోవడానికి అధికారంలో లేరు. టికెట్ల విషయంలో విభేదాలు తలెత్తాయి అనుకోవడానికి ఎన్నికలు లేవు. అయినా ఉత్తమ్ కుమార్ ని ఓ చూపు చూడాల్సిందేనన్న టార్గెట్ పెట్టుకున్నట్లు కోమటిరెడ్డి విమర్శలు చేయడం కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. ఎన్నికల దాకా ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ పదవిలో ఉంటారన్న సంకేతాల నేపథ్యంలో ఆయనపై మరోసారి బరస్ట్ అయ్యారు కోమటిరెడ్డి. గులాబీ పార్టీని ఓడించే వరకు గడ్డం తీసేది లేదని మళ్లీ శపథం చేశారు తెలంగాణ పీసీసీ కెప్టెన్. శపథానికి తోడు తాను చేయించిన సర్వేలో జనం కాంగ్రెస్ వైపే ఉన్నారని తేలిందని ఉత్తమ్ కుమార్ చెబుతున్నారు. శపథం చేయడం నచ్చలేదో, సర్వేకు అంత సీన్ లేదనుకున్నాడో తెలియదు కానీ అధికార పక్షానికి బదులు స్వపక్షంలోనే నెగిటివ్ గా రియాక్ట్ అయ్యారు కోమటిరెడ్డి. గడ్డం మీసాలు తీయనని శపథాలు చేస్తే ప్రయోజనం లేదంటూ సొంత పార్టీ నేత గాలి తీసేలా మాట్లాడేశారు. సర్వేలు చేయించుకుని ఇంట్లో కూర్చుని ప్రగల్భాలు పలికితే లాభం లేదని, ఉద్యమాలు చెయ్యాలని పీసీసీ ప్రెసిడెంట్ కి పార్టీ ఎమ్మెల్యే హితోపదేశం చేశారు. అధికార పార్టీ విరుచుకుపడితే దానికో అర్థముండేది. కానీ సొంత పార్టీ నేతనే కాంగ్రెస్ కంత సీన్ లేదన్నట్లు మాట్లాడడంతో అసలే పార్టీ పడరాని పాటలు పడుతుంటే ఇదెక్కడి గోలరా బాబు అనుకుంటున్నారు నేతలు. అంతర్గతంగా ఏమన్నా జరిగిందో లేకపోతే బాగా గ్యాప్ వచ్చిందని ఫీల్ అయ్యాడో కానీ నకిరేకల్ మీటింగ్ లో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని వదిలి సొంత పార్టీని టార్గెట్ చేసుకున్నారు కోమటిరెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఇరుకున పెట్టలేకపోతోందని కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయి. మరోవైపు తెలంగాణ నాయకత్వం ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదనే భావనతో అధినాయకత్వం ఉంది. ఇలాంటి సమయంలో కనీసం ఓ మాట మీద ఉండాల్సిన నాయకులు కీచులాటలతో రోడ్డెక్కుతున్నారు. ఒకే జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య ఐక్యత లేకుండా పోయింది. కేవలం కోమటిరెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికే పడటం లేదు అనుకుంటే పొరపాటే. నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డిల మధ్య కూడా ఎప్పుడూ ఏదో ఒక కీచులాటలే. మిగిలిన గొడవలతో పోలిస్తే కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ల మధ్య మాత్రం విభేదాల డోసు కాస్త ఎక్కువ ఉందంతే. నేతలిద్దరి మధ్య సఖ్యత కుదరదా అనుకుంటున్న సమయంలో విచిత్రంగా గత నెలలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లకొండలోని కోమటిరెడ్డి ఇంటికొచ్చి ప్రెస్ మీట్ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన మంత్రిగా ఉండగా 2 ఏళ్ల కాలంలో ఒక్కరోజు కూడా కోమటిరెడ్డి ఇంటికి వెళ్లింది లేదు. ఈ హఠాత్ పరిణామంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదురుతుందనుకున్నా అది జరిగే పని కాదన్నట్లు కోమటిరెడ్డి మళ్లీ రెచ్చిపోయారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవీకాలం ముగిస్తే పీసీసీ పీఠం తనకు దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు కోమటిరెడ్డి. కానీ ఆ ఆశ నెరవేరేలా కనిపించకపోవడంతో ఉత్తమ్ ని మళ్లీ టార్గెట్ చేసుకున్నారన్న డౌట్ వస్తుంది కొందరికి. నల్లగొండ వరకు మనం ఎంటర్ అవ్వాల్సిన పని లేదు, వాళ్లు చూసుకుంటారులే అన్నట్టుంది అధికార పార్టీ కూడా.